ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ తన ఆట పాట ద్వారా ఊపిరి పోశారన్నారు నేతలు. గద్దర్ వర్ధంతి సందర్భంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. గద్దర్ చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాయుద్ధ నౌక గద్దరుకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పాటకు పోరాటం నేర్పి తన గలాన్ని తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. గద్దర్ చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందని చెప్పారు. ట్వీట్లో గద్దర్, రాహుల్ గాంధీని కలిసి ఉన్న వీడియోను అటాచ్ చేశారు. కవులు, కళాకారులు గద్దర్కు నివాళులర్పించారు. గద్దర్ లేని ప్రజా ఉద్యమం లేదన్నారు నేతలు. ప్రజల గుండెల్లో గద్దర్కు స్థిరమైన స్థానం ఉంటుందని చెప్పారు. గద్దర్ గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారు. వారి ఉద్యమంలో చాలాసార్లు వారు షేర్ చేసుకున్నప్పుడు ఇదే చెప్పేవారు. మూమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా డయాబెటీస్తో ఉన్నప్పటికీ కూడా వారు నిజంగానే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో మనం అందరం గద్దర్ గారు నేర్చుకోవచ్చు. బుల్లెట్ ఇంజరీస్ ఉన్నప్పటికీ కూడా వారు భయపడలేదు. ప్రజల గురించి ఆలోచించి, సమస్యల గురించి ఆలోచించి కొట్టాడేవారు. నిజంగానే వారు ఒక గొప్ప వ్యక్తి. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లో గద్దర్కు నివాళులర్పించారు. గద్దర్ తన పాటతో ప్రజల పేదల పక్షాన పోరాడారన్నారు మంత్రి. ప్రజాకవి, యుద్ధ నౌక గద్దార్ గారు గతంలో స్తూపం కట్టినప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఇలా వారికి సంబంధించి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి గానము, వారి భావము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటువంటి విధంగా వారి పాట ఏదైతే ఆకాంక్ష ఉండనో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అంటే ప్రజల సంక్షేమానికి లేదా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజాగాయకుడు గద్దర్ పాత్రను మరవలేమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్లో గద్దర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ తన పాటలతో యువతను, రాజకీయ నేతలు, ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూరించినటువంటి మన గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మనం వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ జీవితాశయాన్ని మన జీవితంలో భాగంగా చేసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అనుసరించినప్పుడే నిజమైన నివాళులు. కాబట్టి ఈ జాతి, తెలంగాణ జాతి ఎన్నటికి కూడా వాళ్ళను మర్చిపోలేరు. తరతరాలు కూడా కట్టి పెట్టుకుంటూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్కు నివాళులర్పించారు నేతలు, ప్రజా సంఘాల నాయకులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తు చేసుకున్నారు నేతలు. తన గొంతుతో ఉద్యమానికి ఊపునిచ్చారని కొనియాడారు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చారని